ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్ వెర్ యు ఆర్ స్టక్, మధ్యలో ఒంటరిగా ఉన్నారండి, మీకు సహాయం చేసిన వారు, మీరు ఎంతగానో ప్రేమించిన వారు పోయినప్పటికీ, మీరు ఎంతగా ఆశించిన వాగ్దాన భూమి పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఉద్యోగం పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆ మూలుగులు విని యెహోవా జ్ఞాపకము చేసుకుని హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఒకవేళ అటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతోటి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలండి. ఎంతమందికి ఉంది ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసే విజ్ఞాపనలు? పోగొట్టుకున్నారు, కరెక్టే. ఎంతమంది కాల్ చేసి చెప్తూ ఉంటారు, నేను ఇది పోయింది, ఇది అనుకున్నాను, ఇది వస్తుందని అనుకున్నాను, పోయింది. వారి దగ్గర నుండి వీరి దగ్గర నుండి ఆదరణ కోసం చూస్తున్నారు, కానీ యెహోవా దగ్గర మూలుగుతే అంట హీ విల్ రిమెంబర్ హిస్ కవెనెంట్. అంటే ఆయన మర్చిపోతాడన్నా కాదు, ఆయన ఎప్పుడు మర్చిపోని దేవుడు అండి. కానీ మనం ఎంత ఆశతోటి, మనం ఎంత ఆసక్తితోటి ఉన్నామో, మన వాంఛ ఎలాగుందో, మన సిద్ధపాటు ఎలాగుందో దాన్ని బట్టి మన ఆశల్ని నెరవేర్చే దేవుడు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్